మన బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గౌహతి కనాపరాలోని వెటర్నరీ కాలేజ్ ఫీల్డ్లో ఉదయం 11:30 గంటలకు కార్యక్రమం జరగనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వంటి ప్రముఖులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు 21 మంది దాకా హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. ఇక ఈ కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 1,00,000కు పైగా ప్రజలు హాజరవుతారని అంచనా. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు ఫోన్లో. ఎస్ గోపీనాథ్, నేడు అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎలాంటి సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి? సోని, అంటే ఇవాళ 11:40 అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మరోసారి అంటే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి దగ్గరుండి అతిరథ మహారథులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు వీళ్ళందరూ కూడా హాజరు కాబోతున్నారు. అందువల్లనే రాత్రి మన ఏపీ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గౌహతి విమానాశ్రయానికి చేరుకోవడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ఘనంగా బీజేపీ నేతలు వీళ్ళందరూ కూడా ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. అయితే 11:40 ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అంటే ఏదైతే ఈయన ముఖ్యమంత్రితో పాటు హిమంత బిశ్వ శర్మతో పాటు ముఖ్యమంత్రితో పాటు మరికొంతమంది అంటే 4 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తా ఉంది. అందువల్లనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా భారీ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నర్ ఆదేశాలతో దాదాపుగా 1,00,000 మంది వరకు కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి స్థానిక ప్రజలు, ఈ విధంగానే బీజేపీ నేతలు, కార్యకర్తలు వీరందరూ కూడా హాజరు కాబోతున్నారు. అందువల్లనే కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఏదైతే ఏపీ ముఖ్యమంత్రికి రాత్రి ఘనంగా స్వాగతం పలికారో గౌహతి విమానాశ్రయంలో బీజేపీ కీలక నేతలు, అదేవిధంగానే ప్రభుత్వ పెద్దలు వీళ్ళందరూ కూడా విమానాశ్రయానికి చేరుకుని ఆయనకి ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు ఇచ్చి ఆయన్ని ఈ సమావేశానికి ఏదైతే ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యే సందర్భంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఆయన మరి కాసేపు అంటే ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి ప్రాంతానికి చేరుకోబోతున్నారు. ఇక అస్సాంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా చేసిన నేపథ్యంలో హిమంత బిశ్వ శర్మ ఇప్పుడు రెండోసారి ఆయన పదవి బాధ్యతలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మొత్తం మీద అయితే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నేతగా కూడా రికార్డు సృష్టించారనేది ఉంది. దాని ప్రకారం ప్రజలు పూర్తి స్థాయిలో కూడా ఆయనకు మద్దతు తెలిపిన నేపథ్యంలోనే ఇప్పుడు బీజేపీ ఆయనకు మరోసారి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. అందువల్లనే ఈ రకమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయని మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద మరి కాసేపట్లో కరెక్ట్ గా 11:40 మంచి ముహూర్తంలో ఆయన పదవి బాధ్యతలు చేపడుతున్నాడు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ గోపీనాథ్. ఎస్